నమస్కారం. రచన, నటన కొండంత అండగా ఒక శిఖరంలా నిలబడినటువంటి విశిష్ట నటుల్లో చాలామందిలో రావి కొండలరావు చాలా విశిష్టుడు. ఆయన 1932 ఫిబ్రవరి 11న సామర్లకోట, అప్పటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో జన్మించినటువంటి విశిష్ట వ్యక్తి. తండ్రి శ్రీకాకుళంలో పోస్ట్ మాస్టర్గా ఉంటే అక్కడే విద్యాభ్యాసం అంతా అయిన తర్వాత నాటకాల్లో చాలా అభిరుచితోటి ఎంతో విశిష్టంగా ఉండేవారు. అటువంటి ఆయన నిజం చెప్పాలంటే రావి చెట్టు ఒక విశిష్టమైన పవిత్రమైనది, ఒక విశిష్టమైనది. నిజానికి మర్రి చెట్టు అంటారు కానీ రావి చెట్టు ఎంత రావి చెట్టులా పాతుకుపోయారంటే ఆ సినిమా ఇండస్ట్రీలో ఒక మాట ద్వారా మాటను పట్టుకుని సినిమా బాటను పట్టిన వాళ్ళు ఎందరో ఉన్నా ఒక రావి చెట్టులాగా ఎంతో విశిష్టంగా నిలిచినటువంటి వారు రావి. అలాగే నటనకి రచనకి కొండంత అండగా ఉన్నటువంటి రాజిల్లినటువంటి వారు కొండలరావు. ఆయన రావి కొండలరావు అని చెప్పచ్చు. అన్నిట్లో కూడా విజయం సాధించుకుంటే విజయవారి సంస్థతోటి కానీ అలాగే మాటలు పలికించడంతో పాటు తెరపైన గిలిగింతలు పెట్టేటువంటి ఒక చమత్కార నటన ఉండడం, అందుకని ఒక విలక్షణ నటన, అది హాస్య చతురత, ఇటు మాటలోనూ నటనలో రెండిట్లో ఉండేటువంటి రావి కొండలరావు సైతం ఆయన విశిష్టంగా స్థానాన్ని సంపాదించారు. రచయితగా, జర్నలిస్టుగా, నాటక రచయితగా ఇలా సాగినటువంటి ఈ తర్వాతే చిత్రసీమ బాట పట్టారు. రావి కొండలరావు ఆ చిత్రసీమలోనూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించినటువంటి విశిష్ట వ్యక్తి అని చెప్పచ్చు. అందరినీ అలరించినటువంటి నటన కూడా అని చెప్పచ్చు. ఆయన చదువుకునే రోజుల్లోనే 12 వయసులో సత్యాగ్రహంలో పాల్గొని అప్పట్లో ఆర్ఎస్ఎస్ హిందూ మహాసమ్మేళనంపై నిషేధం ఉండేది. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి సినీ పరిశ్రమలో కూడా. అందుకనే ఈ ప్రభుత్వ అప్పటి నిరంకుశాన్ని నిరసిస్తూ సత్యాగ్రహం చేశారు. ఆ నేపథ్యంలోనే రావి కొండలరావు కూడా అందులో పాల్గొన్నందుకు రాజమండ్రి జైలుకి వెళ్ళారు. అలా 3 నెలలు ఆ జైల్లో స్వాతంత్ర సమర పోరాటంలాగా సాగించి ఆ సమయంలోనే అనేక పుస్తకాలు చదవడం జరిగింది. అప్పుడే మనము ఊహలు అనే పేరుతో కొన్ని కథలు రాసేవారు. వాటిలో కొన్ని చందమామలో ప్రచురితమవడం, చందమామ ఎడిటర్ కొడవగంటి కుటుంబరావు గారు ఆయన స్ఫూర్తితోటి ఇంకా ఎన్నో కథలు ఆయనకి ప్రోత్సాహం అందించడం. తర్వాత రచయితలే ఆయన విచిత్రం ఏంటంటే ఈలో ప్రతిభను గమనించి ప్రఖ్యాత రచయితలు కూడా ప్రోత్సహించడం ఒక విశేషం అని చెప్పొచ్చు. అది రావి కొండలరావు గారికి దక్కినటువంటి ఒక విశిష్టత. ముళ్ళపూడి వెంకటరమణ గారు కూడా ఈయన్ని ప్రోత్సహించారు. ముళ్ళపూడి కథతో తెరకెక్కినటువంటి ఎన్టీఆర్ దాగుడు మూతలు చిత్రంలో తెరకు పరిచయం అయ్యారు రావి కొండలరావు. తర్వాత బిఎన్ రెడ్డి, కరుణాకర కామేశ్వరరావు వంటి వారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గాను పనిచేశారు. రావి కొండలరావు గారు రాధాకుమారి ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి నట దంపతులు అని చెప్పచ్చు. హాస్యానికి ఇటు ఉత్తమ నటనకి రెండిటికి కూడా చాలా ప్రఖ్యాతమైనటువంటి జంట. అలా రావి కొండలరావు గారు రాధాకుమారి నాటకాలు వేస్తూ ఉండేవారు. వారు ప్రేమించి పెళ్లి ఆడారు. వారిద్దరూ అనేక చిత్రాల్లో భార్యాభర్తలుగానే కనిపించడం విశేషం. ఆయన నటించిన చాలా చిత్రాల్లో తన పాత్రకు తానే రచన చేసుకోవడం కూడా రావి కొండలరావు యొక్క విశేషం. అదే ఆయనకు అవకాశాలు ఎక్కువ కల్పించింది అని చెప్పచ్చు. రచయితలు సైతం రావి కొండలరావుని ఎంత ప్రోత్సహించారనడానికి బాపురమణులు తమ చిత్రాల్లో ఆయనకి ఏదో ఒక పాత్ర ఇస్తూ, అలాగే విజయ, ఎన్ఏటి, అన్నపూర్ణ సంస్థలు కూడా ఈ పలు చిత్రాల్లో రావి కొండలరావుని నటించడానికి అడిగేవారు. బి నాగిరెడ్డి చక్రపాణి నిర్వహిస్తున్న చందమామ, విజయ్ చిత్ర పత్రికల్లో ఆయన రచన చేసేవారు. కొండొకచో సంపాదకత్వానికి సహకారం కూడా చేసేవారు. ఆయన సలహాలు, సూచనలు ఇస్తూ సాగినటువంటి విశిష్టమైన సంస్థ విజయ సంస్థ. ఆ అధినేతలతో రావి కొండలరావుకు ఉన్న అనుబంధం తర్వాతి రోజుల్లో వారి వారసులు నిర్మించిన బృందావనం, భైరవ ద్వీపం, శ్రీకృష్ణార్జున విజయం వంటి చిత్రాల రచనలో పాలు పంచుకునేలా చేసింది. అలాగే సదరు చిత్రాలకు ఆయన సంచాలకుగా కూడా వ్యవహరించడం జరిగింది. హైదరాబాద్లో ఉంటూ పలు పుస్తకాలు వెలుగులోకి తేవడం జరిగింది. రావి కొండలరావుతో నాకు వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవడం, కొన్ని మహాసభల్లో కూడా పాల్గొనడం, ఇద్దరు కూడా రావి కొండలరావు గారు, రాధాకుమారి గారు ఉన్నటువంటి ఆ నాటకాలు చూడడం, ఇలాంటి విశిష్టమైనటువంటి అనుభూతిని పంచుకుంటూ ఆయనకి సహృదయ నివాళులు అర్పించారు. ఎందుకంటే 2020 జూలై 28న ఆయన కన్నుమూశారు. భౌతికంగా లేకున్నా కూడా ఆయన తెరస్మరణీయుడు. ఆయన రచనలు కూడా గిరిగింతలు పెడుతూ ఉంటాయి ఈనాటికి కూడా.
ఆయన చేసినటువంటి ఆ సినిమా పుస్తకాలను ముఖ్యంగా రివ్యూ బాగా రాసేవారు. ఎందుకంటే విజయ చిత్రలో వాటిలో పనిచేసి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఇంకా చదువుతూనే ఉండడం విశేషం కనుక ఆయనకి మరొకసారి సహృదయ నివాళులు అర్పిస్తూ భవధీయుడు డాక్టర్ వేదూసి రామ్ శర్మ, శిరీష.